అందరికీ నమస్కారం. ఇవాళ 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు మాడేరు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారు స్టాచ్యూ ముందు ఉన్న నేను, ఎస్పీ గారు, ఉన్న ఎంపీ గారు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్న ఎంపీపీస్, డిప్యూటీసీస్, ప్రజలు, పిల్లలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ హాజరయ్యి ఆయనకి మాల్లు అండ్ మర్యాద చేయడం జరిగింది. PYTDA ఆలయం నుంచి ఇక్కడ దాకా ఒక ర్యాలీ నిర్వహించి ఇక్కడ పిల్లలందరితో అంబేద్కర్ గారి చేసిన ఆశయాలు, వాళ్ళు చేసిన విషయాల గురించి, గొప్ప విషయాలన్నీ కూడా ఒక ఘోషంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషమైన ఒక సందర్భం ఇవాళ. మన రాజ్యాంగ నేత, భారతరత్న, మేధావి, ఇవాళ మన దేశం ఇలాంటి ఒక అభివృద్ధి చెందినది ముఖ్యమైన కారణము మనకి ఆయన ఇచ్చిన ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా ఈక్విటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ, ఈ 3 విషయాలు ఆయన సొంతంగా అనుభవించి వాళ్ళు ఈ రాజ్యాంగంలో చేర్పించడం జరిగింది. ఆయన పుట్టి పెరిగినదన్నీ కూడా మధ్యప్రదేశ్లో చేసినప్పుడు ఆయన చదివినదన్నీ కూడా బాంబే అండ్ అదర్ లొకేషన్ చేశారు. ఆయన చదువుతున్నప్పుడు ఆయనకి జరిగిన ఈ డిఫరెన్సెస్, ఎస్పెషల్లీ అన్టచబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వలన ఆయన చాలా బాధపడి అది నిర్మూలన చేయడానికి కావాల్సిన విషయాలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో తర్వాత మనం దేశం స్వతంత్రం తర్వాత కూడా ఇది ఒక రాజ్యాంగ నేపథ్యంగా ఇది తీసుకురావాలని కోసము ఆయన చేసిన డిబేట్స్ అన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ఈ రాజ్యాంగంలో ఈ విషయాలన్నీ కూడా చేసిన మాత్రం కాకుండా ఫస్ట్ లా మినిస్టర్గా కూడా ఆయన చేసిన మేధావితనం అండర్స్టాండ్ చేసి అప్పుడు ఉంటున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన నియమనం చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా విషయాలు దేశానికి చేయడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ చూస్తే ఈ ITDAs, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ను ఒక సంస్థ మన రావడానికి కూడా మనకుంటున్న కాన్స్టిట్యూషన్సే కారణం. ఈ Schedule 5 అండ్ Schedule 6 ఏరియాస్లో ఇది ముఖ్యమైన ఒక లొకేషన్స్. ఈ ITDAs తర్వాత ఇక్కడ ఉంటున్న అభివృద్ధి మరియు వివిధ వెల్ఫేర్ కార్యక్రమం అన్నీ కూడా ఇక్కడ ఉన్న పూర్ ట్రైబల్స్కి చాలా సక్రమంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు తీసుకురావడంలో ముఖ్యంగా మన ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ముఖ్యమైన ఒక కాంట్రిబ్యూషన్ చేసి ఉన్నారు. ఇక్కడ పిల్లలు, ఎస్పెషలీ ఆడపిల్లల నుంచి ఇక్కడ చదవడానికి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలు వివిధ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారు ఈ P4 అని ఒక కార్యక్రమం తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ బడుగు బలిగిన వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఆదుకోవడానికి ఎవరెవరు ఈ సమాజంలో బాగున్న వాళ్ళు రావాలని గురించి ఒక మంచి ఇది పాలసీ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వెనకపడిన లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి ఈ కార్యక్రమం వల్ల, ఈ పాలసీ డెసిషన్స్ వలన ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ఒక పాలక చేసిన ప్రతి ఒక్క అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చేసుకొని ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉంటున్న యువతలకి, ఉంటున్న మన విద్యార్థులకి చెప్పి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ప్రాంతంగా తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము అందరికీ చెప్పుకొని ఈ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ చెప్పుకొని ఈ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు చేసుకుంటాను. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.